మంచిది. దేవుని సన్నిధికి నడుచొచ్చారు, అదే గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు అనేకమైన విషయాలు పాటల ద్వారా ప్రభునామని మహిమపరిచాం. అలాగే దైవ సేవకులు నిత్యానందమయ్య గారు కొన్ని విషయాలను మనకు తెలియపరిచారు. ఈ దినం నేను కొన్ని విషయాలను ఎక్కువగా తెలియపరచాలని అనుకున్నాను. చాలా సందర్భాలను ఎంపిక చేసుకోవడం, పరిశుద్ధాత్మను బట్టి చాలా సందర్భాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. కానీ అంతగా వాటి యొక్క పొందు సరిగా కుదరనందువల్ల కొంచెం ఆ విషయాలు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో అడిగి మరి దేవుని దగ్గర పొందుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని తెలియపరచుకుందాం. ఎక్కువగా మనం ఆదివారం పునరుద్ధాన దినం వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు వారి జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరి జీవితమైనా జ్ఞాపకం ఉండి, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఎవరి జీవితమైనా మీకు జ్ఞాపకం ఉండి వారి జీవితం ద్వారా నేను బలపరచబడ్డాను లేదా నేను హెచ్చరించబడ్డాను అన్న సందర్భం ఏ ఒక్కరి నోటనైనా వినపడద్దని ఆశపడుతున్నాను. ఎవరైనా ఏ వ్యక్తిని బట్టి మనం వింటూ వచ్చాం కదా, చాలామంది యొక్క వ్యక్తుల జీవితాలను మనం వింటూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో నేను ఫలానా రోజు ఫలానా వాక్యం ద్వారా ఫలానా వ్యక్తిని పరిచయం చేసినప్పుడు నేను ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని బట్టి నేను హెచ్చరించబడ్డాను లేదా బలపరచబడ్డాను అన్న మాట మీ నోటి నుండి వచ్చిందని నేను ఆశపడుతున్నాను. మా తెలుసమ్మా, మంచిదమ్మా, మంచిది, అంతే, అది కరెక్ట్, మంచిది. వాక్యాన్ని సరిగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, ఎందుకంటే వాక్యం దొరకని రోజులు వస్తున్నాయి. అందుకే వాక్యం దొరికినప్పుడే మనము దానిని సంపూర్ణంగా భుజించాలి, సంపూర్ణంగా దానిని పొందుపరుచుకోవాలి. చీమలకున్న గుణము మనకు తెలుసు. ఎందుకంటే చీమలకున్న లక్షణం ఏంటంటే అది కాలము నెరిగి శ్రమ పడిద్ది కదా. కాలము నెరిగి శ్రమ పడిద్ది దేని కొరకు? తన ఆహారమును ఊచుకున్నట కొరకు. ప్రభువు వారే చెప్పాడు, సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, చీమల యొద్దకు నువ్వు వెళ్ళు. చీమలు వాటి యొక్క పనితీరు మనకు చాలా జ్ఞాపకం ఉంది. మరి మనుషులుగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయో, ఏ విధంగా నడిపించబడుతున్నాయో మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మరి ఇంతగా దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఇంతగా దేవుని వాక్యం మన ముందు తెరచి పెట్టినప్పుడు మరి తింటున్నది నీకు జీర్ణమవుతుందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం లోపలికి వెళ్ళి అది బలాన్ని చేకూర్చకపోతే అది వ్యర్థం కదండి, వ్యర్థం. ఇప్పుడు ఆహారం తింటున్నావు, బలమైన పోషకాలు తింటున్నావు, భూమి నుండి పండే ప్రతిదాన్ని నువ్వు ఆరగిస్తున్నావు. ఆరగించే దాన్ని బట్టి నీకు బలం కలగాలి. బలం దొరక్కపోతే అది నువ్వు తిన్నా వ్యర్థం. అది ఎందుకంటే దానిలో సారం లేదు కాబట్టి. అదే నీ జీవితంలో ఆత్మీయ జీవితానికి ఆహారం అనేది వాక్యం. వాక్యం ఏం చేయాలంటే లోపలికి వెళ్ళి క్రియ జరిగించి అది అణువణువును బలపరచాలి కదా. అణువణువును బలపరచకపోతే నువ్వు తింటున్న వాక్యం వ్యర్థమైపోయిద్ది. అందుకే భక్తుడు, నువ్వేది చదువుతున్నావో ఏది వింటున్నావో జాగ్రత్త. ఫిలిప్పు రథం వెంబటి పరిగెడుతూ ఆ నపంసకుడిని అంటున్నాడు, నీవు చదువుతున్నది నీకు అర్థం అవుతుందా అని అడుగుతున్నాడు. ఆనాడు అన్యుడిగా ఉన్నటువంటి అతడు ఎక్కడో దూర ప్రాంతం నుండి యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి యూదుల ఆచారం ప్రకారమైనటువంటి క్రమాలు జరిగించుకుంటూ వస్తూ అతడి చేతికి ఇవ్వబడిన గ్రంథపు చుట్టను విప్పి చదువుతూ ఉన్నప్పుడు అతడు చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. తన జీవితానికి, తన మనస్సుకు అర్థం కావట్లేదు. ఏదో చదువుకుంటూ వెళుతున్నాడు కాలక్షేపానికి,
సమయాన్ని బట్టి ఏదో సరదాగానో లేకపోతే ఏదో ఒక మరి చదవాలకన్నట్లుగా చదువుకుంటూ వెళుతున్నాడేమో బహుశా. ప్రభు ఆత్మ పిలుపును బలపరిచి పిలుపును తోడుకొని వెళ్ళి రథం పక్కన ఆపింది. రథంతో పాటు పరిగెట్టే బలాన్ని ఇచ్చి అడగమంటుంది. పిలుపు, అడుగు ఒకసారి, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పటి వరకు ఏం చదివావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది బైబిల్ పట్టుకొని? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకు వచ్చి, ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ, ఇంతవరకు నీకు వాక్యం ఏమైనా అర్థమైందా? అర్థం అవుతుందా? అది జీర్ణం అవుతుందా అని ఒకవేళ అడిగితే దానికి సమాధానం మన దగ్గర నుంచి ఏమొస్తుందంటే, ఆనాడు ఆ నపంసకుడు అన్నట్లుగానే మన జీవితాలకు కూడా మన నోటికి కూడా సాక్ష్యం వస్తుంది. ఏమొస్తుందంటే, సరైన వాడు చెప్పకపోతే నాకు ఎలా తెలిసిద్ది మార్గం అన్నట్లుగా ఉంటుంది. సరైన వాడు చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎవరొచ్చి చెప్పాలి? ధనవంతుడు అడిగినట్లుగా, అయ్యా నా సహోదరులు ఇంకా 5 ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందాలంటే ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళితేనే మాత్రం ఎవడు రక్షణ పొందరంటే, అబ్రాహాము అంటున్నాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళినా రక్షణ ఎవడికి రాదు, ఉన్నవాడి మాటలు వింటే చాలు. అర్థమవుతుందా? ఉన్నవాడి మాటలు వింటే చాలు. వాడి మాటలు విని, అక్కడున్న వ్యక్తి యొక్క మాటలు విని మారు మనసు పొంది హృదయాన్ని మార్చుకొని ప్రభువుకు అప్పగిచ్చితే ఇక్కడున్నవాడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, అక్కడున్నవాడు ఇక్కడికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్నవాడు అక్కడికి వెళ్ళి చెప్పినంత మాత్రాన వాడి మనసు సరిగా లేదనుకోండి, సరిగా మనసు దేవుని వాక్యానికి అప్పగించలేదనుకోండి, దేవుని వాక్యానికి నీ మనస్సును అప్పగించకుండా నువ్వెంత విన్నా ఎలా ఉంటుందంటే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగానే అనిపించిద్ది అదండి. చెవిటోడు ముందు శంఖం ఊదితే వాడు ఏమంటాడు? ఎంత బాగుంది, ఏమండి వీణగానం అంటాడు కదా. ఊదేదేంటి? శంఖం. వాడికి ఎలా అనిపిస్తుంది? వీణగా ఇచ్చినట్లుగా అనిపిస్తుంది, లేకపోతే ఆ ఫ్లూటు మధుర గానం అన్నట్లుగా అనిపించింది. ఎందుకని? వాడు ఏమింటున్నాడో వాడికి తెలియదు కాబట్టి. ఇప్పుడు నీకు నీ హృదయానికి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఒక ప్రశ్న. నీవు ఇప్పటి వరకు వింటున్న వాక్యము లేదా ఇప్పటి వరకు నువ్వు తిన్న ఆహారం అనే వాక్యము నీకు జీర్ణమైందా? బలం వచ్చిందా? అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చోట ఒక సందర్భంలో అంటాడు, వారు అరణ్యములో దేవదూతల ఆహారము తిని భుజించినను చనిపోయారు. వారు ఆహారం తిన్నారు. ఏ ఆహారం? దేవదూతలు తినే ఆహారం. వారికి పైనుండి పంపించాడంట దేవుడు. పైనుండి పంపించిన ఆహారం తిని కూడా చచ్చిపోయారు వాళ్ళు. ఎందుకని? తినటంలో, తినే దాంట్లో తప్పు లేదు, తినే దాంట్లో పాపం లేదు. తిన్నవాడు సరిగ్గా లేకుండా తిన్నాడు కాబట్టి చచ్చాడు. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందన్న మాటలు? తినేవాడు సరిగ్గా లేడు కాబట్టి చచ్చాడాడు. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మనకి సరిగ్గా వినబడకపోతే, సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితాలు పతనమైన స్థితిలోనే ఉంటాయి తప్ప బ్రతికింపబడి సజీవులున్న దేశం మీద ప్రభువుని స్తుతించే భాగ్యం మనకు దక్కదు. దైవజనులు చెప్పారు, మన జీవితంలో స్తుతి ఉండాలి. స్తుతి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు స్తుతి కలిగిద్ది? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యంలో రాబడినటువంటి మాట, విమోచించబడిన వారంట. ఎందుకు రిఫరెన్స్ చెప్పాను కదా, తీసి చదవచ్చు కదా, మళ్ళీ నాకెందుకు మళ్ళీ ఎదురు ప్రశ్నగా వేస్తారు. ఒకళ్ళు శ్రద్ధగా చదవండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో ఎక్కడికి వస్తారంటండి? ఎక్కడికి వస్తారు? ఏం చేసుకుంటా వస్తారు? సంగీత నాదముతో వారు స్తుతి గానములు చేసుకుంటూ ఎక్కడికి వస్తారు తెలుసా? సియోనుకు వస్తారు. సియోనుకు వచ్చే వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా ఉందో తెలుసా? వారు విమోచించబడిన వారు. అర్థమవుతుందా? ఈ దినపు నేను పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న వాక్య భాగము విమోచించబడిన వారు చేసే పనులు. అసలు విమోచించబడిన వారు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటున్నాం, అది ప్రశ్న ఈ దినపు వాక్య భాగం. విమోచించబడిన వారు ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు, మనం ఎలా ఉంటున్నాం. ఎందుకంటే విమోచన అని అనుకుంటున్నాం కానీ ఎవరికి విమోచన దొరకలేదు. ఎందుకంటే మన జీవితాల్లో ఇంకా పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత కట్టడలే ఉన్నాయి కాబట్టి మనకు అసలు విమోచన దొరకలేదు. ఏమండి? దొరకలేదు. కారణం చేతనే ఏదో పాడుకుంటున్నాం,
పాట, ఏదో మాట్లాడుకుంటున్నాం దేవుని మాట, ఏదో జరిపించుకుంటున్నాం ఆదివారపు క్రమం, అంతే. దానివల్ల మనకి పెద్ద ఒరిగింది లేదు, పెద్ద జరిగింది కూడా లేదు. అక్కడ ఒక చోట రాయబడినటువంటి మాట, జకర్యా గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట, యోదావారి యొక్క ఉపవాస దినములు అవి ప్రతిష్ఠిత పండుగలు అంట, అవి ఉత్సవ దినములు అంట. ఉపవాస దినములు ప్రతిష్ఠిత పండుగలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వదిలేసేయండి నా మా ఇంకా చూడండి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ, నువ్వు జరిగిస్తున్న భక్తి కానీ, నువ్వు వస్తున్న సమయం కానీ నీకు ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే, మారాలి అంటే ముందు నీ జీవితంలో విమోచన అనేది కలగాలి. విమోచన అనేది కలగాలి. విమోచన కలిగినప్పుడే, విడుదల అనేది వచ్చినప్పుడే మనం పాడుతున్నదైనా, వింటున్నదైనా, చదువుతున్నదైనా మనకు అర్థమైద్ది కదా. 2 బంధకాల మధ్య పెట్టి వాడి ముందు 2 చేతులు కట్టేసి వాడి ముందు చాలా ఖరీదైనటువంటి విలువైనటువంటి మధురమైనటువంటి ఒక పదార్థాన్ని వాడి ముందు పెట్టాం. అర్థమవుతుందా? 2 చేతులు బంధించబడ్డాయి. తన ఎదురుగా ఉన్నది నోటికి జీవకు మధురమైనది, ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేది, కడుపు నిండేది, తృప్తినిచ్చేది, ఆనందాన్నిచ్చేది తన కళ్ళ ముందు పెట్టాం. ఇప్పుడు తాను తినాలని ఆశపడుతున్నాడు, తినాలని కోరుకుంటున్నాడు. కళ్ళతో చూసినంత మాత్రాన తృప్తి కలిగిద్దా? కళ్ళతో చూసినంత మాత్రాన తృప్తి కలిగిద్దా? ముక్కుతో వాసన పీల్చినంత మాత్రాన అది ఆకలి తీరిపోయిద్దా? అది నోటికి తగలాలి, అది నాలుకకు జిహ్వకు మధురం అనిపించాలి, అది కడుపులోనికి వెళ్ళి ఆ ఖాళీని పూర్తి చేసినప్పుడే అది నిండుగా ఉండినటువంటి విధానాన్ని బట్టి, ఆహా నాకు ఈరోజు సంతోషం, ఈరోజు నాకు తృప్తికరమైనది, నేను అనుభవించగలిగింది, నేను సంతోషంగా తినగలిగింది నాకు దొరికిందని చెప్పి అతడు తృప్తి పడతాడు. కానీ ఇప్పుడు అతని చేయలేము. ఏం చేయబడ్డా తెలుసా? కరెక్టబడ్డిపోయింది. ఉందైతే ఉంది, తినటానికైతే ఉంది, మధురమైనదే అది. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? దాన్ని తినలేకపోతున్నాడు. ఎందుకని? బంధింపబడిన స్థితిలోనే ఇంకా తాను ఉన్నాడు. నేను చూస్తున్నాను, దానిని శ్వాస తీసుకుంటున్నాను చాలు అనుకునే చాలా మంది జీవితాలు తృప్తి పరచబడట్లేదు. తాను తింటున్నదేంటో, తన నోటికి తగులుతున్నదేంటో తెలుసుకోవాలంటే ముందు దాన్ని తినాలంటే ముందు మన చేతులు విడిపింపబడాలి, విడుదల పొందాలి. విడిపించబడిన వాని చేతులే తినగలవు, తిన్నవారి నోడే మధురంగా అనిపించగలదు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఒక చోట అంటున్నాడు, యెహోవా ఉత్తముడని నేను రుచి ఎలా తెలుసుకున్నాడు? ఇప్పుడు ఎలా తెలుసుకున్నాడు? తిన్నాడండి ఆయన్ని, రుచి చూడటానికి. అదే చెప్పడమేగా, తిన్నాడు ఆయన్ని, భుజించాడు. భుజించడం అంటే ఏం చేశాడు? ముక్కలుగా కోసి ఆయన్ని పడుకోబెట్టి ముక్కలుగా కోసి ఉప్పు కారం వేసి వండుకొని తిన్నాడా? వండుకొని తిన్నాడండి. చెప్దాం ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం. ఉన్నారా? అందరూ మెలకుగానే ఉన్నారా? మంచిది, దేవుని మాటలు వినండి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా ఉత్తముడని రుచి చూచాను, నాకు తెలిసింది. ఎలా రుచి చూచావు భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటే, నేను ఆయన అనుభవించాను, నా నోటికి ఆయన మధురంగా అనిపించాడు, నా నోటి యొక్క జీవఫలము ఆయన యొక్క మధురంగా మార్చాడు, నా కడుపు నిండిపోయింది, ఇప్పుడు నా హృదయం తృప్తిపరచబడింది ఇప్పుడు, అందుకే నేను ఆయన ఉత్తముడని రుచి చూచే తెలుసుకున్నానయ్యా అంటున్నాడు. మనం రుచి చూడాలంటే ఏం చేయాలి? ఆయన్ని కోసి కూర వండుకొని తింటామా? కోసి కూర వండుకొని తింటామా? ఏంటది? ఆయన రుచి చూడడం అంటే ఏంటి? ఇక అదే వాక్యం ద్వారా. వాక్యం ఏం చెబుతుంది? ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో అది చెబుతుంది. ఏం చెబుతుంది చెప్పండి? వాక్యంలో మొదటి యోహాను పత్రికలో రాయబడినటువంటి మాట 4:8 దేవుడు ప్రేమాస్వరూపి తెలుసుకున్నాడు యోహాను భక్తుడు. భక్తుడైనటువంటి యోహాను తెలుసుకున్నాడండి. పేతురు ఏం తెలుసుకున్నావు అని అడిగితే ఆయన అంటున్నాడు, నిత్య జీవపు ఊట కలిగిన నీవు తప్ప ఎవరన్నారు? తెలుసుకున్నారు వారు, రుచి చూచి తిన్నారు వారు, ఆయన భుజించారు, ఆయన ఆరగించారు, ఆయన తృప్తి తీరా, తనివి తీరా, ఆయన ప్రతి అణువును భుజించి ఆయన ఇలాంటి వాడని వారు ఏం చేశారు తెలుసా? పలికారు కదా. నోరు నిండిన దాన్ని బట్టే కదా దాని యొక్క మధురతని ఏంటో తెలియపరిచింది. తేనె నాకేం అది ఎలా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటది. కొంత చెప్పాలండి, మధురంగా ఉంటుందని చెప్పండి. పోనీ అన్ని భాషలు ఎందుకులే, పోని తేనె నాకేం ఇప్పుడు అది ఎలా ఉంటుంది? చాలా మధురంగా ఉందంటారు. ఇప్పుడు బత్తాకాయ తొన తీసి
బత్తాకాయ తొనను నోటితో కొరికాం, ఏమనిపించింది ఇప్పుడు? పుల్లగా ఉందనిపిస్తుంది కదా. నిమ్మకాయ బద్ద కోసాం, నిమ్మకాయ బద్ద నోట్లో పెట్టుకున్నాం, ఇక దాన్ని వర్ణించడం ఇక సాధ్యపడని పని. అదే ఒక ఇష్టమైన పదార్థం, ఒక నచ్చిన పదార్థం మన నోటికి తగలగానే దాని భావన మనం తెలియపరుస్తాం. హల్లెలూయా. దాని భావన మనం తెలియపరుస్తాం. ఇప్పుడు ప్రభువారు ఏంటో, ఆయన గుణలక్షణం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో ఆయన భావం మనకు తెలియాలంటే, తెలియపరచాలంటే ముందు మనం తినాలి కదా, ముందు మనం ఆయన్ని ఆరగించాలి కదా, ముందు ఆయన్ని భుజించాలి కదా. మనము ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వరూప లక్షణం ఏంటో, ఆయన గుణగణాలేంటో, ఆయన ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసుకోవాలి. మోషే దగ్గరికి వెళదాం. మోషే, నువ్వేమని చూసావా దేవుడి గురించి? 80 సంవత్సరాల ప్రయాణం నీది. ఆషామాష జీవితం కాదు. భక్తిపరుల్లో బహుభక్తిపరుడు నువ్వు ఒక్కడవే. సాక్షాత్తు ఆయనతో కలిసి నడిచావు, ఆయనతో మాట్లాడావు, ముఖాముఖి సంభాషణ చేసావు. ఏమన్నా చూసావంటే అంటాడు, యెహోవా దయాళుడు, దయయు కృపయు కనికరము కలిగిన దేవుడు, 1000 మందికి ఆయన కృప చూపు దేవుడు. అర్థమైంది నా మాటలు? అర్థమైతే హల్లెలూయా చెప్తారనుకున్నా నేను. అది అడిగితే గాని పెట్టని రకాలు అయిపోయినాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును. మోషేని అడుగుదాం. మోషే, నీకు ఎలా దేవుడు పరిచయం అయ్యాడు? దేవుడిని ఎలా తెలుసుకున్నావు నువ్వు అంటే, మోషే అంటాడు, అయ్యా నేను ఆయన తెలుసుకున్నాను. ఎలాంటి వాడు తెలుసా? యెహోవా దయాళుడని, కనికరము గల దేవుడు అని, దయాదాక్షిణ్యపూరుడు అని, 1000 మందికి కృప చూపుటకు ఆయన సమర్థుడని నేను సమర్థుడని తెలుసుకున్నాను కాబట్టి ఆయన గురించి ప్రకటన చేస్తున్నాను. ఇటు పక్కకు వచ్చి సమరయ స్త్రీ దగ్గరికి వెళదాం. సమరయ స్త్రీని అడుగుదాం, మా సమరయ స్త్రీ నీ జీవితంలో ప్రభువుని గురించిన సాక్ష్యం ఏమైనా ఉందా? ఆయన గురించి నువ్వేమైనా చెప్పగలవు? ఒక మాటలు అంటే చెబుతాను. ఆయన ఎవరో తెలుసా? నా జీవితాన్ని బట్టబయలు చేసిన వాడు ఆయన. నా జీవితాన్ని బట్టబయలు చేశాడండి. అమ్మా ఇదేంటి? ఎవరైనా జీవిత రహస్యాలు దాచాలిగా, కప్పాలి, కానీ ఇదేంటి జీవితాన్ని బట్టబయలు చేసినవాడు అని చెప్తా. ఇంకేమి కనపడలేదు నీ కాళ్ళంటే, ఆయనలో నాకు కనపడిందే అది. ఆయనలో నాకు కనపడింది అది. ఏం చేస్తాడు తెలుసా? ఏం చేశాడు అమ్మంటే, నా జీవితాన్ని బట్టబయలు చేశాడు. నేను దాచుకున్నది, ఇప్పటి వరకు రహస్యంగా కాపాడుకుంటున్నది, ఎవ్వరికి తెలియకుండా మరుగున పెట్టినది సాక్ష్యంగా అందరికీ చెప్పేశాడు ఈయన. అప్పుడు అడుగుదాం, సమరయ స్త్రీ, నీకేమైనా ఇది పద్ధతిగా ఉందా? ఒక ఆడవారి రహస్యాలు ఎంత బయటికి పెట్టినాయని ఎలా మంచోడు అని చెప్తున్నావు అంటే, ఇప్పటి వరకు నా రహస్య జీవితాన్ని ఏ మరుడు కూడా కనిపెట్టలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును. ఏ నరుడు కూడా కనిపెట్టలేకపోతే నా అంతరంగంలో దాగి ఉన్న నా రహస్య జీవితాన్ని కనిపెట్టే వారి కోసం, నా బ్రతుకును మార్చే వారి కోసం నేను వెతుకులాట చేశాను. అందరు నా పై జీవితాన్నే మార్చారు తప్ప, అందరు నా పై యొక్క నడవడికనే మార్చారు తప్ప, నా లోపట దాగి ఉన్న ప్రతిదాన్ని శుద్ధి చేయగలిగిన వాడు ఇంతవరకు ఎవరో కనపడలేదు. కానీ యాకోబు బావి దగ్గర ఒక ఆయన నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను ఆయన్ని చూచాను. ఆయన ఎవరో తెలుసా? నేను నా జీవితమును బట్టబయలు చేసినవాడు. ఏం బట్టబయలు చేశాడమ్మా సమరయ స్త్రీ అని మనం అడిగితే, సమరయ స్త్రీ చెప్తుంది, నేను ఇంతవరకు ఇదే భక్తి, ఇదే జీవితం, ఇదే బ్రతుకుని బ్రతుకుతున్నా, నా బ్రతుకును మొత్తం ఆయన బయట పెట్టేశాడు ఆయన. అర్థమవుతుందా? ఏం తెలుస్తుంది? ఏం తెలుసుకుందామా? ఎలా తెలుసుకుందామా అని మనం తెలుసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేకమైన విషయాలు కనపడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? వినటం వల్ల కొంత మట్టుకే తెలిసిద్ది, చూడటం వల్ల కొంత మట్టుకే తెలిసిద్ది. షేబా దేశపు రాణి సొలొమోను గురించి తన దేశంలో విన్నదంట. ఏమింది? సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను పరాక్రమవంతుడు, సొలొమోను యొక్క రాజ్యము ఇంత సుందరంగా ఉంటది, సొలొమోను యొక్క రాజ్యపు యొక్క కట్టడలు కానీ, విధులు కానీ, ఆయన సింహాసనం కానీ, అతని ముందు కూర్చునే ఈ యొక్క మంత్రుల యొక్క వరుస క్రమం కానీ, ప్రతి ఒక్కటి విచిత్రం, అద్భుతం. కానీ అలాంటిది మన రాజ్యంలో స్థిరపరచు, అలాంటిది మన రాజ్యంలో కట్టు, బహుశా ఎవరు కట్టలేరేమో అన్నట్లుగా వారు మాట్లాడుకుంటుంటే, అరే ఇదేమిటి? పరాయి రాజ్యం గురించి మనల్ని నా ముందు పొగుడుతున్నాడు, పరాయి రాజ్యం గురించి నా ముందు గొప్ప చెబుతున్నాడు, పరాయి రాజుని గురించి నా ముందు గొప్ప చెబుతున్నాడు అని చెప్పి షేబా దేశపు రాణి పరిశీలించి చూద్దామని చెప్పి వెళ్ళిందంట. ఎక్కడి నుంచి? భూదిగంతముల నుండి ప్రయాణం అయ్యి పనివారిని, ఒంటెలను, కానుకలను, తినుబండారములను తీసుకుని వచ్చి సొలొమోను దగ్గర కూర్చుందంట. ఆ రోజు ఆమె కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన ప్రతి దానిని ఆమె కళ్ళారా చూసి అంటుంది, నేను విన్నది కొంత,
చూచినది బహు వింత. అర్థమైందా? విన్నది కొంతే. ఎంత విన్నావంటే వారు గొప్పవాళ్ళని చెప్పారు, జ్ఞానవంతుడని చెప్పారు, అతని పరిపాలన విధానం ఎట్టుంటుందని చెప్పారు, అట్టుంటుంది ఇలా చెప్పారే కానీ విన్నదాన్ని బట్టి కానీ నేను చూచిన దాన్ని బట్టి అసలు ఎంతవరకు నమ్మలేదు. అసలు నేను వెళ్ళి దాన్ని అనుభవిస్తేనే తప్ప నేను చెప్పగలనట్లుగా భూదిగాంతం నుండి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి రవాణా సౌకర్యం లేకపోయినను, ప్రయాణములు అంత సురక్షితంగా లేకపోయినను, ప్రయాణపు యొక్క సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూదిగాంతం నుండి తన రాజ్యాన్ని విడిచిపెట్టి, పరిపాలన విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి పరివారంతో సొలొమోను దగ్గరికి వచ్చింది. ఏం చేయడానికి? ఆయన్ని తెలుసుకోవడానికి, పరిశీలించి తెలుసుకోవడానికి. సొలొమోను, నీ గురించి చెప్పింది కొంత, విన్నది కొంత, చూసింది కొంత. ఇప్పుడు అనుభవపూర్వకంగా చెబుతున్నాను, నీ సముఖముందుండి నీ ప్రజలు గొప్ప ధన్యులు, భాగ్యవంతులు వాళ్ళు. మా శేబాదేశపురాన్ని ఏం తెలుసుకున్నావు సొలొమోను? అతడు జ్ఞానవంతుడు. అతని సింహాసనపు యొక్క సౌందర్యం ఎంత బాగుందో తెలుసా? అతని మాటల పర్యంతరం ఎంత బాగుందో తెలుసా? ప్రతి ఒక్క రాజ్యపు రాజు వచ్చి కానుకలు తీసుకువచ్చి సొలొమోను ముందు కూర్చొని సొలొమోను చెప్పే మాటల కొరకు వాళ్ళు చెవులు నిక్కబడుచుకొని వింటున్నారంట. అర్థమవుతుందా? సొలొమోను చెప్పే మాటల గురించి చెవులు నిక్కబుడుచుకొని వింటున్నారు. అయ్యా ఏం చెబుతాడు? పరిపాలనలో అతడి చేసిన యొక్క కనపరిచిన జ్ఞానం, మాటల యందు ఆయన కనపరిచిన వివేకం, అతని నడవడిక, అతని ప్రవర్తన, అతని రాజ్యపు యొక్క సౌభాగ్యం, సుందరాన్ని చూచి తన్మయం చెంది అనుభవపూర్వకంగా చెబుతుంది సొలొమోను, నీ సముఖమందు కూర్చుని నీ ప్రజలు భాగ్యవంతులయ్యా. మరి ఎంత అదృష్టవంతులో తెలుసా? ఎంత ధన్యులో తెలుసా? నేను విన్నానే కానీ, నేను చూచానే కానీ, విన్నానే కానీ ఇప్పుడు నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను, నిజముగా భాగ్యవంతులు వాళ్ళు. మరి మన జీవితంలో ఏ మాట చెప్తున్నాం ప్రభు గురించి? మా ప్రభువుని స్తుతించండి అంటే ఏమని? స్తుతి స్తుతి స్తుతి, ఒకటే పాట, ఎప్పుడు పాడినా ఒకటే పాట. ఏం పాట అంటే పాడిందే పాడరా పాసిపళ్ళు దాసరా అన్నట్లుగా స్తుతి 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 స్తుతి. ఏ స్తుతి? స్తుతికి ముందు ఒకటి ఉంటుంది, కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞత స్తుతి జ్ఞాపకం ఉందా? గత కాలంలో పొందుకున్న మేలును బట్టి ప్రభువుని స్తుతించాలి. అంతేగాని స్తుతి 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 అని అడిగిపోయిన రికార్డు లాగా ఒకటే పాట ఎందుకు? నువ్వు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు అంటే దానికి ముందు కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత గత కాలంలో ఏం పొందుకున్నావు నీ జీవితంలో? కృపను గురించి పాడనంటే ఏం కృపకి అర్థం ఏంటో తెలిస్తేనే కదా కృపను గురించి పాడేది. కృపను గురించి మనం పాడాలన్నా, కృపను గురించి మనం ప్రభుని స్తుతించాలన్నా, కృపను బట్టి ప్రభుని కొనియాడాలన్నా మన జీవితంలో ఆయన పొందుకున్న మేలు జ్ఞాపకం ఉంటేనే కదా, జ్ఞాపకం చేసుకుంటేనే కదా ప్రభుని స్తుతించగలం, ప్రభుని కొనియాడగలం. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నారు మెలుగుగానే? దేవునికి మహిమ కలుగును. ఏమని ప్రభుని స్తుతించగలం? స్తుతి ముందు కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత స్తుతులతో ప్రభుని స్తుతించమనుందా? ఉత్తి స్తుతులతో ప్రభుని స్తుతించమనుందా? వారు స్తుతి చెల్లిస్తూ ప్రాకారము చుట్టూ తిరగగానే ఏమైంది? కోట గోడలు కూలిపోయినాయి. అసలు ప్రాకారం ముందు తిరిగేటప్పుడు ఏ స్తుతి చేశారు వాళ్ళు? ఏమని స్తుతించారు చెప్పండి? ఏం చెప్తాం చెప్పండి? ఏముండదు. అంటే యెహోవాను స్తుతించడు. ఏంటి యెహోవాను? వాక్య భాగంలో ఒకటి రాయబడింది, కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన నామము కంటే హెచ్చుగా దేనిని చేశాడు తెలుసా? వాక్యమును గొప్ప చేశాడంట. ఆయన నామము అంటే ఏమండి? పేరు కాదు. నామం అంటే ఆయన గుణలక్షణం. ఇప్పుడు ఆయన నామ గుణము కంటే వాక్యమును అధికం. ఇప్పుడు వాక్యము నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో దానిని బట్టి నువ్వేం చేయగలవు తెలుసా? ప్రభువుని స్తుతించగలవు. స్తుతి ఎంత గొప్పదో తెలుసా? దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలి కలిగినంత శక్తి కలిగి. ఏంటది? స్తుతి. ఏ స్తుతి? కృతజ్ఞతాపూర్వకంగా వచ్చే స్తుతి. ఇప్పుడు మన జీవితాల్లో ఏమి లేవు. పాడనంటే పాడుతున్నారు, స్తుతించమంటే స్తుతిస్తున్నారు, ప్రార్థించమంటే అంటారు, అయిపోతుంది. అంటే నిజమైన ఆరాధకుడు ఎప్పుడు తయారవుతాడో తెలుసా? నిజమైన ఆరాధన ఎప్పుడు పుట్టుకొస్తుందో తెలుసా? అడగండి. ఎవరిని అడుగుతారు? అబ్రహాముని అడగండి. మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, నిలబడి ఏమంటాడు తెలుసా? అక్కడ దేవునికి ఆరాధన చేస్తాడు. నిజమైన ఆరాధకుడు ఎప్పుడు వస్తాడు?
నిజమైన ఆరాధన ఎప్పుడు పుట్టుకొస్తుందో తెలుసా? దేవుని చిత్తము చేసిన ప్రతి వారి జీవితంలో, దేవుని చిత్తమును జరిగించే వాడిలో నుండే నిజమైన ఆరాధన పుట్టుకొచ్చింది. అప్పుడు వరకు చేసేదంతా ఉత్తి ఆరాధన. ఈ మాట అంటందుకు బాధపడినా పర్లేదు కానీ ఉత్తి ఆరాధనే. ఇంకో మాట చెప్పాలంటే సుత్తి ఆరాధన అంటారు. అదంతా ఉత్తి ఆరాధనే. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించకుండా నువ్వు ఎంత మటుకు స్తుతి చేసినా, ఎంత మటుకు ఆరాధన, అది ఉత్తిదే, శుతిదే. కరెంట్ లేకుండా స్విచ్ చేయండి, ఫ్యాన్ తిరిగిద్దా? కరెంట్ లేకుండా లైట్ వేయండి, ఫ్యాన్ స్విచ్ చేయండి, లైట్ వెలిగిద్దా? కరెంట్ లేకుండా స్విచ్ చేయండి, మోటార్ తిరిగిద్దా? ఎందుకని? లేదు. కాబట్టి నువ్వు స్తుతి చెప్పు, స్తోత్రం చెప్పు, కృపని పాడు, ఏదన్నా పాడు. లేదు అస్సలు. నిజమైన దేవుని చిత్తమును జరిగించేవాడే నిజముగా ఆరాధించగలడు. ఆరాధికుడు ఎవరంటే ప్రభు చిత్తమును జరిగించేవాడే. సమూయేలు భక్తుడు అంటున్నాడు సౌలుతో, ఒకడు బలులను దహన బలులు అర్పించటం వలన దేవుడు బలులు అర్పించుట కంటే ఉందా? మెలుకోగొన్నారా? వాక్యం గుర్తుందా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు సమూయేలు, హర్ష బైబిల్ తెచ్చుకున్నావా? చూడు బైబిల్ గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యాలు రాయబడినటువంటి మాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన సంతోషించనే. అందరు పల్లలపైకి ఎత్తి చెప్పండి, సంతోషించడు. ఆ మాట ఒకళ్ళ ఇప్పుడు చదివిన వాళ్ళ వాక్యం అయిపోయి చూడండి, మిగతా వాళ్ళందరూ నా వైపు చూడండి. ఏమంటున్నాడు అక్కడ? ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషిస్తాడా? పై మాట ఏముందో చెప్పండి. పై మాట ఇప్పుడు ఏముంది? పై వచనంలో రాయబడినటువంటి మాట. క్షమించండి, వదిలేండి, నేను చదువుతాను. అక్కడ అంటున్నాడు అటువంటి మాట, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొను. దాని పై మాట చదువుతున్నాను చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. అంటే ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషపడతాడంట. అతడి ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉంటది. ఏబేలు అర్పణ, కయ్యోను అర్పణ. ఏబేలు అర్పణ తెచ్చాడు, కయ్యోను అర్పణ తెచ్చాడు. ఏబేలు తన యొక్క పని దాంట్లో నుంచి, తన యొక్క చేసే వృత్తిలో నుంచి తీసుకుని వచ్చాడు. కయ్యోను కూడా తన యొక్క భూమి సారం నుంచి తీసుకుని వచ్చాడు. కానీ అంగీకరించబడింది ఒక్కటి. ఎవరు ఆరాధన అంటారు? ఆయన ఆజ్ఞను అంగీకరించిన వాని యొక్క అర్పణ, ఆరాధన. దేవునికి స్తోత్రం. అందరు మెలకువగా ఉంటున్నాడు. ఇప్పుడు మన జీవితంలో అట్టి ఆరాధన రావాలంటే ముందు మనం విమోచించబడాలి, విడుదల పొందాలి. ఏ విడుదల? భౌతికపరమైనటువంటి బాప్తిస్మలో నుండి మనం విడుదల పొందాం అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా బంధకాలు బంధించబడ్డాయి. ఇంకా చాలా బంధకాలు మనల్ని పట్టించబడి ఆ బంధకాలను మనం మగ్గుతూ బాప్తిస్మం ఒకటి పొందాం, మేము పరలోక రాజ్యానికి వెళతాం, బాప్తిస్మం ఒకటి తీసుకున్నాం, మేము క్రీస్తు బిడ్డలం అనుకుంటే తప్పు. విమోచించబడిన వాడే క్రీస్తుకు నిజమైన వ్యక్తి. విమోచించబడాలి, దేని నుంచి విడిపించబడాలి? లోకపు యొక్క బంధకాలు, లోకపు యొక్క ఇచ్చలు, ప్రతి దాని నుంచి విడుదల పొందినవాడే క్రీస్తుకు నిజమైన పరిచారకుడుగా ఉండగలడు. విడిపించబడాలి, సమస్తములో నుండి విడిపించబడాలి. విడుదల లేకుండా, విడిపించబడకుండా నువ్వు ఎంత కాలం భక్తి చేసినా అది భక్తిగా ఎంచబడదు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ బంధకము చేత నువ్వు బంధించబడేవు, ఆ ప్రతి బంధకము తెగిన నాడే నువ్వు సంతోషముతో ఏం చేయగలవు తెలుసా? స్తుతించుకుంటూ సియోనుకు వెళతావు. ఏ సియోనుకు వెళతావు? వారు బబులోను చెర నుండి సియోనుకు వెళ్ళినట్లుగా మనం కూడా ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఈ లోకపు యొక్క బంధకం నుండి విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని
వీరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషభోగ పాడుచు సియోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడుచు సియోనుకు సాగిపోదాం అన్న పాటలోనే అనేకమైన అర్థాలు ఉన్నాయి. నువ్వు సియోనుకు సాగి వెళ్ళాలంటే నువ్వు విడుదల పొందాలి. విడుదల పొందితేనే సియోనుకు వెళ్ళగలవు. సియోనుకు చేరాలంటే నువ్వు విమోచించబడితేనే తప్ప నువ్వు సియోనుకి చేరలేవు. ఎందుకోసమో తెలుసా? ఈ లోకంలో బ్రతుకుతున్న మనము, ఈ భూమి మీద జీవిస్తున్న మన జీవితాలు ఎలాంటివో తెలుసా? ఐగుప్తుని విడిచిన అరణ్య ప్రయాణం లాంటి అనుభవాలు మనకున్నాయి. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు అరణ్యపు అనుభవంలో ఉన్నాడు. అరణ్యపు అనుభవంలో అనేక శ్రమలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక బంధకాలు ఉన్నాయి. ఇశ్రాయేలులు ఐగుప్తుని విడిచిన తర్వాత అనేకమైనటువంటి బంధకాల చేత వారు బంధించబడ్డారు. విగ్రహారాధన, ఏమంటే కామకత్వము, బహువిధమైనటువంటి ఏమంటే అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు, లేకపోతే చెడు అలవాట్లకు, చెడు కోరికలకు బందీలైపోయి బంధింపబడి కానానుకు చేరలేకపోయారు వారు. కొంతమంది మటుకు, అందరూ కాదండోయ్, కొంతమంది మటుకు చేరారు. ఎవరో తెలుసా? వారు విమోచించబడిన వారు వెళ్ళారు అక్కడే. మనం కూడా చేరుకోవాలి. మనది యాత్ర ఏంటో తెలుసా? మనం ఎవరో తెలుసు? ఈ లోకంలో యాత్రికులు. మనం యాత్రికులు. ఇక్కడ పరదేశులు అంటే మనది ఈ దేశం కాదు. ఈ దేశంలో ఉండాల్సిన వారం కాదు మనం. ఈ దేశానికి మనకు పని లేదు అసలు. మన దేశము పరమందున్నది. అచ్చటికి చేరుటకి మన ప్రయాస, మన పని, మన కష్టం, మన శ్రమ. అంతేగాని ఈ లోకంలో మనం కూడగట్టుకొని తిని బాగా క్రొవ్వి పట్టిన వారమే మనం ఉండటానికి కాదు ఈ లోకానికి వచ్చింది. మనది ఈ లోకం కాదని గుర్తుపెట్టుకున్న ప్రతివాడు ఆ లోకం కొరకు చూస్తాడు. అర్థమవుతుందా? ఈ లోకం కాదు మనది. ఇక్కడ ఉండడానికి, శాశ్వతంగా ఉండడానికి మనం పంపబడలేదు. శాశ్వతంగా ఉండడానికి మనం పంపబడలేదు. మనదంతా శాశ్వతమైన జీవితం. కోరికలు కూడా ఎలా ఉండాలో తెలుసా? శాశ్వతంగానే ఉండాలి. పౌలు భక్తులు అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 అంటున్నాడు, పందెమందు పరిగెట్టువాడు మితముగా. అందరు మెలకువగా ఉన్నారా? పందెమందు పరిగెట్టువాడు ఎలా పరిగెట్టాలంట? మితముగా పరిగెట్టు. తిమోతికి రాసిన పట్ల అంటాడు, తిమోతికి రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి, క్రీస్తు సైనికుడి వలె మంచి పోరాటం చేయి. ఈ జీవన వ్యాపారాలు అస్సలు చిక్కుబడిపోమాక. ఎందుకు వరకు అంటే మనం సైనికులు. సైనికుడు ఎవడు చెప్పండి? హలో, సైనికుడు ఎవరు? యుద్ధంలో నిలబడేవాడు. యుద్ధంలో నిలబడి పోరాడాలి. యుద్ధంలో నిలబడి యుద్ధాన్ని జరిగించాలి. ఈట ఆడించాలి, బల్లెముతో ఆడించాలి. తన ముందున్నటువంటి శత్రువును పడేదాకా, వాడిని జయించేదాకా పోరాడాలి. కాబట్టి ఏం చేయకూడదో తెలుసా? జీవన వ్యాపారాలు అస్సలు ఏ చిక్కుబాట్లు కూడా ఉందా మనకి? అక్కడ అంటున్నాడు పందెమందు పరిగెట్టువాడు మితంగా పరిగెట్టాలన్నాడు. ఇక్కడ క్రీస్తు సైనికుడు అవ్వాలంటే ఏమవ్వాలి చెప్పాలండి? జీవన వ్యాపారాలు అస్సలు చిక్కుకోనే. ఏంటి జీవన వ్యాపారం? కుటుంబ పోషణ, వ్యక్తిగత పోషణ, మన సుఖాలు, మన కోరికలు, మన సంతోషాలు, మన ఆనందాలు. వీటిలో చిక్కుకుంటే నువ్వు సైనికుడిగా మారలేవు, లేదా పరుగు పందెంలో జయము పొందలేవు. ఇవన్నీ వదిలిపెట్టు, ఇవన్నీ విడిచిపెట్టు. సుఖాలు చంపుకో, కోరికలు చంపుకో, నీ జీవితాన్ని మార్చుకో, బంధకాల నుండి విడుదల పొందు. ఎందుకంటే మనము చేరవలసిన పరలోక పట్టణం అతి సమీపంగా ఉందని క్రీస్తు వారి భూలోకం మీద సంచరించినప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అంజూరు చెట్టు ఫలిస్తున్నప్పుడు దాన్ని కాలమును గుర్తెరిగి మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని రాకడ సమీపంగా మన గుమ్మపు వాకిటి దగ్గరే ఉంది. మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి అక్కడికి చేరిపోవాలంటే ఇక్కడ ఏ బంధకముతో బంధించ అన్నిటిని కచ్చేయి, అన్నిటిని విడిచిపెట్టు, అన్నిటిని వదులుకో, అన్ని వ్యసనాలను మానుకోకపోయావా చస్తావు. జాగ్రత్త, దేవుని పేరట చెబుతున్నానంతే. నీ బ్రతుకు మార్చుకోకుండా ఎంతకాలం భక్తి చస్తావంతే. పరలోక రాజ్యానికి చేరలేవు. కానాను చేరకుండా అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోతాయి కొన్ని జీవితాలు అంతే. మారకుండా భక్తి చేసిన, మారకుండా దేవుని సన్నిధికి వచ్చిన, బ్రతుకు మార్చుకోకుండా దేవుని పనిని దేవుడు అంటూ నువ్వు పరిగెట్టిన, అది నీకెంత మాత్రం ప్రయోజనకరంగా మారు.
దేవుని సన్నిధిలో ఉన్నా మనం, దేవుని బలిపీఠం దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు, సముఖం ముందు నిలబడ్డ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, సరి చేసుకోకుండా భక్తి ఎంత కాలం చేసినా అది వ్యర్థం. కానాను చేరాలి మనం, కానానుకు వెళ్ళాలి మనం. ఆశించి కొంతమంది చనిపోయారు. అలా ఆశలు ఉండకూడదని పౌలు భక్తుడు తెలియపరిచాడు. ఆశిస్తున్నావా? లోకపు యొక్క కోరికలను, లోకపు యొక్క సుఖాలను, లోకపు యొక్క దొరికే యొక్క స్వేచ్ఛను ఆశించి ఎంతవరకు ఆశిస్తావు చెప్పండి? ఆహారము వారి నోళ్లలో ఉండగానే ఏమైపోయారు చెప్పనా? ఏమైపోయారు? చనిపోయారండి. మన ఈ మధ్యన కాలిపోయింది పట్టణం పేరేంటమ్మా? మౌలి ఉన్నావా? స్పృహలోనే ఉన్నావా? దేవునికి స్తోత్రం. మన ఈ మధ్యన కాలిపోయిన పట్టణం పేరేంటి చెప్పండి? కాలిపోయిన ఏమైపోయింది? కాలిపోయింది. పేరుకు తగ్గట్టుగానే అయిపోయింది. ఎందుకు కాలిపోయింది? ఈ లోకపు సుఖాలను వాళ్ళు ఆశించారు. అబ్బో, మా పేరు చూడండి, మా ఘనత చూడండి, మా భాగ్యం చూడండి, మేము ఎంత సిరి సంపదలు ఉన్నామో, ఎంత పేరు ప్రఖ్యాతులు, అసలు మా జీవితంలో మమ్మల్ని స్థితిలో నిలబెట్టింది తల్లిదండ్రులు, మా యొక్క స్వశక్తి, మా బలం, మా చదువు, మా యొక్క సమస్తం మాదేనని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? గర్వపడ్డారు. గర్వపడిన రోజు నుంచే ప్రారంభమైంది చిచ్చు. ఏమైపోయింది తెలుసా? పట్టణాలు తగలబడిపోయి. ఆశిస్తున్నావు ఈ లోకాన్ని, కాలిపోతావు. జాగ్రత్త, నాశనం అయిపోతావు. ఆశించమాక దేవుని సన్నిధిలో. అసలు ఏవి లోకాన్ని ఆశించమాక. మొదటి యోహాను పత్రికలో రాయబడినటువంటి మాట, లోకమునైనను లోకములో ఉన్నదాన్ని ప్రేమించకుడి, అసలు ఆశించకుడి. ఎందుకోసమో తెలుసా? లోకము దాని ఆశలు, ఆశించిన ప్రతి ఒక్కడు, ప్రేమించిన ప్రతి ఒక్కడు, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆశించిన ప్రతి ఒక్కడు. అమ్మా చెప్పాలి, వెనకాల అసలు ఏంటో మౌన వ్రతం పాటిస్తున్నట్టున్నారు. మౌన వ్రతం పాటిస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తేనే మౌన వ్రతం, దేవుని ఇంటికి వస్తేనే మౌన వ్రతాలు. అదే మనం ఖాళీగా ఉండి ఎక్కడైనా సరదాగా కూర్చున్నామంటే మన నోరు ఎలా ఉంటుందో తెలుసా? సన్నాయి నాదం కన్నా ఎక్కువ వినబడిద్ది మన నోరు. దేవుని సన్నిధికి వస్తేనే మౌన వ్రతాలు పాటిస్తూ ఉంటారు కదా. చెప్పండి, అందరు చెప్పండి. ఆశించిన వాడు ఏమవుతాడు? ఆశించిన వాడు ఏమవుతాడు? ప్రేమించిన వాడు ఏమవుతాడు? చనిపోతాడు, నాశనం అయిపోతాడు. జాగ్రత్త, గతించిపోతాడు. వాడు కూడా కాలగతుల్లో కలిసిపోతాడు. నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి, ప్రభువుని చేరుకోవాలంటే భక్తుడు అంటున్నాడు ఐగుప్తుల ఆశలన్నిటిని విడిచిపెట్టాలని. ఐగుప్తు అంటే ఏంటి? లోకం నుండి విడుదల పొందు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడినటువంటి మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి గాని. పై వచనం చదవండి, నేను చదువుతాను. ఒక నిమిషం నన్ను చదవనివ్వండి, మీరు అందరూ మౌనంగా ఉండండి. 18వ వచనం నేను చదువుతున్నాను. పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఏ ఆచారాలు అంటండి? వ్యర్థమైన ఆచారాలు ఇవి వ్యర్థ ఆచారాలు. పితరులు పాటించిన ఆచారాలు, పితరులు పాటించిన కట్టడలు, పితరులు పాటించిన పద్ధతులు, వీటిని మనం ఏం చేయాలి? విడిపించబడినట్లుగా. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని బంగారము వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విడిపించలేదు. ఆ వ్యర్థ ఆచారాలు పోవాలంటే మనకేం కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి మనకి? ఏం ఉండాలి? అసలు దేని ద్వారా దేవుడు మనకి విమోచన కలిగించాడంటే వాక్య భావంలో రాయబడింది, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారములు విడిచిపెట్టినట్లుగా బంగారము చేతను వెండి చేతను మీరు విడిపించబడలేదంట. అంటే ఆ కాలంలో మన పూర్వీకులలో విడుదల పొందాలంటే బంగారం అన్నా ఉండాలి, వెండన్నా ఉండాలి కదా. బంగారం అన్నా ఉండాలి, వెండన్నా ఉండాలి. బంగారము లేకపోయినప్పుడు, వెండి లేకపోయినప్పుడు అసలు మనుషుడికి విడుదల ఎక్కడ కలిగిద్ది? విడుదల పొందలేడు కదా. అక్కడ అంటున్నాడు పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారాలు విడిపించబడినట్లు. అసలు ఆ వ్యర్థమైన ఆచారాలు విడిపించబడాలంటే మామూలుగా ఏ వ్యక్తి అయినా విడుదల పొందాలంటే ధనం ఉంటే, లేకపోతే అధికారం ఉంటే, పలుకుబడి ఉంటే విడుదల పొందొచ్చేమో. కానీ ఆచారాల నుండి, కట్టుబాట్ల నుంచి విడుదల పొందాలంటే ఏం కావాలో తెలుసా? రక్తము మాత్రమే శుద్ధి చేసింది. రక్తమే శుద్ధి చేసింది. ఏ రక్తం అది? అమూల్యమైన
నిర్దోషమైన రక్తం. ఆ రక్తం మనల్ని ఏం చేసింది తెలుసా? ఏట్ల నుంచి విడిపించింది? ఆచారాల నుండి, కట్టుబాట్ల నుండి, వ్యర్థమైన ప్రతి పనిలో నుండి మనల్ని విడిపించి మనల్ని ఏం చేసింది? క్రీస్తు కొరకు మనము సమర్పించబడినట్లుగా, క్రీస్తు కొరకు మనము జీవించినట్లుగా, క్రీస్తు కొరకు మనం బ్రతుకున్నట్లుగా మనల్ని తయారు చేస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా ఆ ఆచారాలను పట్టుకునే ఎలాడుతున్నాం. ఇంకా మనం ఆచారాలను పట్టుకునే ఎలాడుతున్నాం. మనం ఇంకా ఆ కట్టుబాట్లే, ఆ పాత పద్ధతులే మనల్ని ఇంకా ఏలుబాటు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచించబడాలి మనం. దేని నుంచో తెలుసా? వ్యర్థమైన ఆచారాల నుంచి, కట్టుబాట్ల నుంచి లోకపు పద్ధతి ఏంటో తెలుసా? సంతోషం కావాలంటే ఏం కావాలి? నేను అడిగేది అదే. ఈ లోకంలో సంతోషం కావాలంటే ఏముండాలి? మహా అయితే సంతోషం కలగాలంటే తాగుబోతుల గుంపు ఒకటి ఉంది. అక్కడికి వెళితే వాళ్ళు అంటారు, అబ్బా ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు, అసలు మాకు మామూలుగా లేదు, ఎంత పండగలాగా ఉందో అంటారు. ఏమంటే సీరియల్ దగ్గర కూర్చున్నామని అడగండి, అమ్మ మేము ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా ఈరోజు, అసలు అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి పూతరేకులు, ఇస్తరాకులు అన్ని కలిపి చూస్తున్నాం, అసలు ఎంత సంతోషంగా ఉందో అంటారు. ఇదంతా ఏంటి? ఈ లోక సంతోషం, ఈ లోక ఆచార్య సంతోషం కోసం, ఆనందం కోసం మనుషులందరూ ఏం చేస్తారో తెలుసా? ఈ లోకము కల్పించే పద్ధతులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ క్రీస్తు ఏం చేశాడో తెలుసా? వాటి నుంచి విడిపించి, అయ్యా నిజమైన సంతోషం ఇక్కడ దొరకదు. అసలు మనకి నిజమైన సంతోషం ఇక్కడ దొరకదు. మనకి నిజమైన సంతోషం ఇక్కడ లేదు. అసలు నిజమైన సంతోషం కోసం నువ్వు ప్రయాసపడాలి. నిజమైన సంతోషం కోసం ఈ లోకపు సుఖాలను చంపుకోవాలి. ఎవడైతే లోక సుఖాలను చంపుకుంటాడో వాడే నిజమైన సంతోషమునకు అర్హుడుగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ జీవితంలో విమోచించబడ్డావా? దేని నుంచి విమోచించబడాలి? లోకపు యొక్క పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యర్థమైన పనుల నుండి కూడా ఏం చేయడం తెలుసా? విమోచించబడలేదా? ఇంకా నువ్వు ఐగుప్తులో ఉన్నట్లే. ఐగుప్తు బంధకాలను బంధించాయి. నీ ముందు ఆహారం ఉంది కానీ తినలేవు. నీ ముందు సంతోషం ఉంది అనుభవించలేవు. ఎందుకంటే నువ్వు బంధకముల చేత ఉన్నావు. ఆ బంధకాలు నిన్ను సంతోష పెడతాయి, ఆ బంధకాలు నిన్ను తృప్తిపరుస్తున్నాయి, ఆ బంధకాలు నిన్ను ఆనందపరుస్తాయి, ఆ బంధకాలను మొగ్గుతున్నావు. కానీ నిజమైన సంతోషము దొరికేది దానికోసం ప్రయాస మానేసాం, దానికోసం పాకులాట. లోకంలో దొరికేదే మాకు చాలు, లోకంలో ఉండేదే. క్రైస్తవుడా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అవ్వాలంటే లోకం మీద నీకేం ఉండాలి తెలుసా? విరక్తి పుట్టాలి. విరక్తి పుట్టిన నాడే నువ్వు నిజమైన విమోచకుడు. అర్థమవుతుందండి? అందంగా డ్రెస్ వేసుకున్నావు ఏమంటే నేను నిజమైన క్రైస్తవుడండి, అస్సలు దేవుడు చెప్పాడు నాకు నేను పరిశుద్ధంగా ఉండమని. దేవుడు ఎంత గనుడో, ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఆస్తిపరుడో, నేను కూడా అలాగే ఉండాలని చెప్పి రంగురంగుల అలంకరణ వేసుకొని ఎదటి వారిని ఆకర్షించుకునే అలంకరణ కనుక నువ్వు వేసుకున్నావు అనుకో, నువ్వెవరో తెలుసా? నిజమైన ఆరాధికుడు కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు లోక సుఖ, లోక అందాలకు ఆకర్షితుడు అవడు. లోకం మెచ్చే అందాలు కోరుకోడండి. నిజమైన రాణి కావాలని ఎస్తేరు ఏం చేసింది చెప్పండి? దేవునికి స్తోత్రం. రాణి కావాలని 120 సంస్థానాలకు అధికారిని కావాలని ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది చెప్పండి? అస్సలు మనకేం ఉండదు. అందుకే ఎందుకు ఎస్తేరు గ్రంథానికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి. ఎందుకు ఇవన్నీ నేను ఒకటి చెప్పా, మీరు ఒకటి చెప్పా? ఎందుకు ఎస్తేరు గ్రంథానికి వెళ్ళండి. అందరు ఎస్తేరు గ్రంథం చూద్దాం, తీయండి. ఉందా? తెలిసిందా? ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఎస్తేరు గ్రంథం నెహెమ్యా ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, చూడండి. 2వ అధ్యాయంలో 17వ వాక్యం ఒకసారి చదవండి. కన్యకలందరికంటే దయాదాక్షిణ్యము పొందెను, రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి రాణిగా నియమించెను. అప్పుడు రాజు అధిపతులందరికీ గొప్ప విందును చేయించి
సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా కూర్చుని ఉండెను. ఎస్తేరు చేసినట్టుగానే లోబడుచు వచ్చెను గనుక మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారము వంశమునైనను తెలియచేయకుండా ఉండెను. ఆ మాట అక్కడ ఆపండి. 8వ వచనం ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8వ వాక్యము. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడి పోగు చేయబడి అమ్మా సరే నేను చదువుతున్నా, వదిలేసేయండి. ఏగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడిన స్త్రీలను కాయు ఏగే వశమునకు అప్పగింప. ఎవరి ఏగే అంటే రాజు మనసు తెలిసిన వాడు. ఇంకొక విషయం చెప్పాలంటే రాజు మనస్సును ఎరిగినవాడు. అర్థమవుతుందా? నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా ప్రియుడు కల్వరిలో బలియాయనే, బలి అయిన వానికి నా జీవితం అర్పించుకోనుటే నా ధన్యత, బలి అయిన వానికి నా జీవితం. లేలుయా లేలుయా. అందరూ ఒకసారి మెలుకుగా ఉన్నారా? వాక్యం ఏమైనా ఇబ్బందిగా ఉందా? అందరేనండి. దేవునికి స్తోత్రం. హేగే ఎవరైనా అంటే భౌతిక పరంగా లేకపోతే అక్షర ప్రకారంగా అతడు రాజు మనస్సును లేకపోతే రాజు హృదయమును తెలుసుకున్నవాడు. రాజు హృదయము తెలిసిన వాడు ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి రాజు మనస్సును అడిగితే రాజు మనసు ఏంటో చెప్తాడు. అంతేగాని రాజంటే తెలియనోడు, రాజు ఏదో పైన చూసినోడిని దగ్గరికి వెళ్ళి రాజు మనసును అడిగితే ఏం చెప్తాడు? అంతేనండి. సమూయేలు మనసు తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇక్కడే ఉండండి, కొంచెం ఇక్కడ కూడా రండి. అప్పుడప్పుడు కీబోర్డు కూడా తన సమూయేలు మనసు తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పు చెప్పు కొంచెం కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రావణి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే చెప్తాడా? శ్రావణికి తన మనసు సమూయేలు మనసు తెలుసు కాబట్టి అప్పు సప్పు చేసి బండిగా ఉంది. ఎందుకు కొందో చెప్పండి. అతడు మనస్సు ఎరిగేది. నా కష్టం, నా బాధ, నా శ్రమ ఎప్పుడైనా నా భార్య లేకపోతే నా కష్టం తీరకపోయిద్దా అనే అతని ఆలోచన, తన మనస్సును తన భార్య ఎరిగింది కాబట్టి అనవసరమైన ఖర్చులకు దారి తీయకుండా ఏం చేసిందో తెలుసా? అవసరానికి పొదుపు చేసి తన భర్త మనస్సును కదా. ఇప్పుడు హేగే ఎవరు తెలుసా? రాజు మనసు తెలిసినవాడు. ఈ హేగే దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? స్త్రీలందరూ పంపబడ్డారు. ఎవరో అర్థ కాలంలో ఈ యొక్క ఆ యొక్క 127 సంస్థానాల అధికారి అయినటువంటి రాజు ముందున్నటువంటి రాణి మొండికేసి గర్వించి చెడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు మిగిలిన స్త్రీలందరూ కన్యకలందరూ పోగు చేసి ఇదిగో రాజు మనసు తెలిసిన వానికి అప్పగించారు. ఎందుకనో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? రాజు మనస్సుకు ఇప్పుడు అందరిని ఆకర్షితులు చేయాలి. రాజు మనసుకు తెలిసిన ఈ ఏగే దగ్గరికి స్త్రీలందరూ పంపబడినప్పుడు అందరూ రే, నువ్వు చెప్పినట్టు కాదు, నీకు నచ్చినట్టుగా కాదు, నీకు దొచ్చినట్లుగా కాదు, నీకు ఇష్టం వచ్చినట్లు కాదు, నేను చెప్తున్నాను ఆ నెక్లెస్ పెట్టు. మొన్న ఈ మధ్యనే కొనుక్కొచ్చా నెక్లెస్ అనుకున్నారు పొరపాటున. ఏం కాదు, వెండి ఏమంటారు దాన్ని, సిల్వర్ ఉంగరం అంతే, ఏమీ లేదు. మరి పొరపాటున మళ్ళీ ఏమైనా బంగారం అనుకుంటారు. మొహమ్మదియా జ్యువెలరీ షాప్ నుంచి ఒకటి కొనుక్కొచ్చి ఇదిగో ఫలానా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఫలానా నెక్లెస్ తీసుకురండి, బారుగా ఉండాలి, మెడలో వేసినప్పుడు అది గుదుబండలా కనపడాలి అనుకొని ఒకవేళ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వారికి నచ్చింది చెప్పుకుంటూ వచ్చారు.
వారికి ఇష్టం వచ్చింది చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? మొదట పిన తండ్రికి లోబడినట్లుగా ఏం చేసింది తెలుసా? తదుపరి ఏం చేసింది తెలుసా? హేగేకి నిలబడింది. పిన తండ్రి దేవుని సేవకుడు గుర్తుగా ఉంటే ఏమండి, తర్వాత హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పోలిక సరైనది కాకపోతే క్షమించండి. కానీ ఏమండి, పిన తండ్రికి తను అప్పగించినట్లుగానే తర్వాత ఏం చేసి తెలుసా? హేగేకి హేగే అడుగుతాడమ్మా, 6 మాసాలు నువ్వు పోషించబడాలి, 6 మాసాలు నువ్వు తయారవ్వాలి, 6 మాసాలు పరిమళ క్రమము జరగాలి. ఏ పరిమళము తెమ్మంటావు, ఏది నీకు అలంకరించమంటావు, ఏ సబ్బుతో నిన్ను రుద్దమంటావు, ఏ సిన్ను పిండితో ఏది నీకు అవసరం, ఏది నీకు చెప్పు అంటే అంటుంది ఒకే ఒక్క మాట, ఏగే నీ వశమునకు తేబడ్డాను, నీవే నన్ను అలంకరించు. విమోచించబడిన వారు స్వేచ్ఛను కోరుకోడు. విమోచించబడిన వాడు తనకు నచ్చినట్లుగా ఎవరు తన మీద అధికారిగా నిలబడ్డాడో ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మకు మనల్ని ఏం చేశాడు తెలుసా? అప్పగించాడు. యేసు ప్రభువు సంచరించిన తర్వాత ఆయన కాలంలో ఆయన వెళ్ళిపోతుంటున్నాడు. నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. ఎందుకోసమో తెలుసా? నా మనసు ఎరిగిన వాడు ఒకడు వస్తాడు మీ మధ్యకు, ఒక ఆయన వస్తాడు మీ మధ్యకు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసి ఏం చేస్తాడు తెలుసా? నాకు నచ్చినట్లుగా నేను సిద్ధపరిచి తీసుకువస్తాడు. ఎక్కడికి తీసుకొస్తాడు తెలుసా? మధ్యాకాశంలో ఒక చోట పెండ్లి విడిది గ్రహికి తీసుకొస్తాడు. తీసుకువచ్చి ఏం చేస్తాడు తెలుసా? రాజు దయ నీ మీద కలిగేటట్లుగా, స్వేచ్ఛను కోరుకున్నావు అనుకో ఇంక విడుదల పొందనట్లే. స్వేచ్ఛను కోరుకున్నావు అనుకో ఇంకా నువ్వు బంధకాల నుంచి విడుదల కలగనట్లే. వ్యర్థ పారంపర్యమైన పితృ పారంపర్యమైన వ్యర్థ ఆచారాలు ఇంకా పాటిస్తున్నట్లే. ఏంటి నీ ఆచారాలు, ఏంటి నీ కట్టుబాట్లు, ఏంటి నీ పద్ధతులు? సమస్తము లోకమునకు మాదిరిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకానికి సాదృశ్యంగా నీ జీవితం ఉండకూడదండి. లోకానికి మాదిరి హేగేకు తను అప్పగించు. హేగే వశమున తేబడినటువంటి స్త్రీలందరూ తమకు నచ్చినట్లుగా కోరుకున్నారు, తమ ఇంటి దగ్గర జరిగించినట్లుగా జరిగించాలనుకుంటున్నారు. కానీ ఎస్తేర్ ఏమందో తెలుసా? నేను నా పిన తండ్రికి అప్పగించబడినట్లుగా, ఇదిగో నేను నీకు అప్పగించబడుతున్నా. నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, నాకేది లేదు, ఇదిగో నీకు నేను అప్పగించబడుతున్నానని చెప్పగానే ఏం చేశాడు తెలుసా? 6 మాసాలు కనిపెట్టి మరి ఆమెను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనిపెట్టి సిద్ధపరిచాడండి. అమ్మా ఎస్తేరు, నువ్వు నడుస్తున్న తప్పుడు నడక, నీ ప్రవర్తన సరిగ్గా లేదు. లోకంలో ఇంటి దగ్గర నువ్వు నడుస్తున్నట్టుగా నడుస్తున్నావు, నడక మార్చు అన్నాడు. నడక మార్చుకో. రాజు దగ్గర నిలబడేటప్పుడు ఈ వంకరి నడక పనికిరాదు, ఈ వంకరి తింకరి నడకల పనికిరాదు. నడక మార్చుకో. సరిచే రాణికి తగినట్లుగా నడవాలంటే ఎలా నడవమంటారు? నేర్పించాడు హేగే. రాణి నడక ఎలా ఉంటుందో, రాజరికపు నడక ఎలా ఉంటుందో నేర్పించాడు. 6 మాసాలు నడక నేర్పించాడు ఆమెకు. నడక నేర్పించి ఏం చేశాడు తెలుసా? రాజు వరుసను నడిపించేటప్పుడు వారందరూ తమకు నచ్చినట్లుగా, తమ పద్ధతులకు నచ్చినట్లుగా, తమ ఇష్టానికి నచ్చిన నడవడికి నడుచుకుంటూ వెళుతుంటే రాజుకు చిరాకు పుట్టిందండి. చిరాకు పుట్టించి ఇంత దరిద్రులను తీసుకుంది. 6 మాసాలు పెంచి పోషించాను వీళ్ళని, వీరి కొరకు నా ధనాన్ని వ్యయపరిచాను, నా యొక్క సమయాన్ని వ్యయపరిచాను, నాకున్న పని పాటలు మానుకొని వీరిని సిద్ధపరిచి నా దాన్నిగా చేసుకోవాలని అనుకుంటే వీళ్ళు ఇంకా నడవడిక మారలేదు, ప్రవర్తన మారలేదు, అలవాట్లు మారలేదు, కట్టుబాట్లు మారలేదు, ఇంకా ఇవే మారలేదు. అన్ని పాత పద్ధతులే అనుకుంటూ చికాకు పడుతూ ఉండగా తీసేయండి అంటున్నాడు. ఆఖరికి ఒక ఆమె వచ్చింది. ఎవరో తెలుసా? రాజు నడవడికకు తగినట్లుగా ఒక స్త్రీ నడుచుకుంటూ అలా వస్తుందండి. ఆ రాజరికం ఉట్టిపడింది ఆమెలో. రాజరికపు కళ ఉట్టిపడిందంటే ఆమె నడకలో సమస్తాన్ని చూసిన ఆ రాజు ఏం చేశాడు తెలుసా? తన రాజదండం ఆమె మీద చూపించాడంట. ఇదిగో ఈమె యోగ్యురాలు. రాజు రాజ్యం అంతటికి ప్రకటించాడంట సెలవు దినం. సంతోషించండి, ఇది నా సంతోషానికి కారణమైన రోజు. మీరు కూడా సంతోషించండి. ఏ ఒక్కడు పని పాట చేయకూడదు, ఇక అందరూ సంతోషించాలి. ఎందుకోసమో తెలుసా? రాజు మనస్సు నెరిగిన స్త్రీ ఒకటి వచ్చింది. ఆమె కొరకు సెలవు దినము. ఎవరైనా చనిపోతేనే సెలవు దినాలు ఉంటాయి, ఎవరైనా ముఖ్యమైన వారు పోతేనే సెలవు దినాలు ఉంటాయి. కానీ ఈ రాజు ఎందుకు సెలవు ప్రకటించాడు తెలుసా? తన మనస్సును దోచుకుని ఒక స్త్రీ వచ్చింది. ఆమె కొరకు సెలవు దినం ప్రకటించబడింది. పరలోక పట్టణంలో ఒక రోజు సెలవు దినం ఉంటుంది. ఏ రోజో తెలుసా? అది
ఏ రోజో తెలుసా అది? ఆ రోజు దేవదూతలందరూ ఆర్భాటించి మరి సంతోషించే ఒక రోజు ఉంది. ఏ రోజో తెలుసా? ఇక్కడ సిద్ధపడిన సంఘము, ఇక్కడ సిద్ధపడిన కన్యక, ఇక్కడ సిద్ధపడిన పరిశుద్ధుల సమూహము ఒక్క రెప్ప పాటులు కనుమూయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక పట్టణం అంతా సంతోషపడింది. ఉదాహరణ చెప్పమంటారా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక పాపి విషయమై కలుగు సంతోషం. ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఆ రోజు ఆ వీధులన్నీ ఎంత మెళమెళ మెరుస్తూ ఉంటాయో తెలుసా? ఆ రాజ్యపు యొక్క సౌభాగ్యం ఎంత పెరిగిద్దో తెలుసా? ప్రజలందరూ, ఆ సమూహం అంతా సంతోషిస్తూ నాట్యమాడుతూ, ఆహా ఏమి సంతోషం, ఏమి ఆనందం, ఏమి సంతోషం. రాజు తన మనస్సుకు నచ్చినట్లుగా బహుమతులు ఇచ్చి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనస్సు నెరగాలంటే ముందు మనము విడుదల విమోచించబడుతున్నామా అనేది ఈ మధ్యాహ్న కాల ప్రశ్న. అంతే. ఈ ప్రశ్నలో ప్రారంభమైంది దినపు వాక్యం. విమోచించబడ్డామా, బడామని అనుకుంటున్నామా? అనుకుంటే ఈ కట్టడలు, ఈ పద్ధతులు మనకు ఉండవు, ఈ ఆచారాలు మనకు, అసలు లోకంతో స్నేహం మనకు ఉండదండి, లోకపు యొక్క సహవాసం మనకు ఉండదండి. అలంకరించుకోవాలని, తాగాలని, తృప్తి పొందాలని అనేవి మనకు ఉండవు. నా ప్రియుడి కొరకు నేను ఆశపడుతున్నాను. ఇదిగో సొలంబితి అంటుంది, నా ప్రియుడి కొరకు నేను, నా ప్రాణం తృష్ణ కొనిపోతుందండి. నా ప్రియుడిని చూడాలి, నా ప్రియుడిని చేరుకోవాలి. నా ప్రియుడు. అమ్మా సొలంబితి, పాట పాడుతున్నావు కదా, ఏం పాట అది? ప్రియుడో ప్రియుడో ప్రియుడు. ఏంటి నీ ప్రియుడు? నీ ప్రియుడిలో ఉన్న లక్షణం ఏమని చెప్పమంటే, నా ప్రియుడు ధవళ వర్ణుడు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 ధవళ వర్ణుడు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 రాగాలు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ప్రియుడు పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు నా ప్రియుడిని గుర్తించగలను. ఎందుకు గుర్తించగలవు? ఏంటి నీ ప్రియుడికి ఉన్నటువంటి, నీకున్న సంబంధం ఏంటంటే, నా ప్రియుడి కొరకు నేనేం చేశాను తెలుసా? ఎదురు చూస్తున్నాను. సంగమా, నువ్వు నీ ప్రియుడి కొరకు ఎదురు చూడాలంటే నీ బంధుత్వాన్ని విడిచిపెట్టాలి. కీర్తన గ్రంథంలో 45వ కీర్తన రాయబడినటువంటి మాట, చక్కటి మాట చూడండి. కీర్తన గ్రంథము 45వ కీర్తన, అది కాదు, కీర్తన గ్రంథము 45వ కీర్తన 10వ చరణం చూడండి. కుమారి ఆలోచించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, అమ్మా నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపో. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులు విడిచిపెట్టు. ఏది నీ తండ్రి? ఎవరు నీ తండ్రి? ఎవరు నీ స్వజనులు? ఇక్కడ ఉన్నప్పుడే వస్తాయి కదా బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, మమకారాలు, బంధాలు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. లోకపు స్నేహం, లోకపు యొక్క చుట్టాలు, లోకపు యొక్క కట్టడలు, లోకపు ఆచారాలు, ఇవే మన బంధుత్వాలు. లోకపు అధికారం ఉన్నాడు, వాడే మన తండ్రిగా మార్చబడి ఏం చేస్తాడో తెలుసా? మనల్ని పరిపాలించాడు కొంతకాలం. అవును కదా? నిజం చెప్పండి. మొన్నటిదాకా మనకు తండ్రిగా ఎవరున్నారు? స్వయంగా యేసు ప్రభువు వారు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి అయినా అపవాది సంబంధులు అంటున్నాడు. కోపం వచ్చింది అలా. ఎందుకు కోపం వచ్చింది? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? మేము ఎవరమే? నిష్ఠాగరిష్ఠులైనటువంటి యోధా జాతి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. మా తండ్రి ఎవరో తెలుసా? స్వాస్థ్యమును పొందుకొనడానికి అతడు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అతడు తన ఊరు, పట్టణం, ఆ యొక్క తన ఇంటిని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు. అతడు మా తండ్రి అంటే యేసుప్రభు అతడు మీ తండ్రిగానే కాదు. అతడు మీ తండ్రి కానే కాదు. మీ తండ్రి అని చెప్పుకున్నారు అంతేగాని తండ్రి కానే కాదు. మీరెవరో తెలుసా? అద్దె కుమారులు. ఎవరికే? అద్దె తండ్రికి అద్దె కుమారులు. ఇంకా దత్తత పుత్రులుగా మార్చబడాల.
అద్దె పుత్రులు ఎప్పుడు అద్దెగానే ఉంటాడు కదా. ఆడికి నచ్చినట్లుగా ఉంటాడు, నచ్చినట్లుగా చేస్తాడు. ఎందుకంటే ఆడు సొంత పుత్రుడు కాదు కాబట్టి కదండి. సొంత పుత్రుడైతే తండ్రి మనసుకు నచ్చినట్లుగా ఉంటాడు. తండ్రి అడుగు ఇక్కడ ఉంటుంది, తండ్రి పోలికలో వాడు ఉంటాడు. అంతేనా? హల్లెలూయా. తండ్రి పోలికలో వాడు ఉంటాడండి. వాడు అద్దెకి తండ్రి, వాడు అద్దె కుమారుడు. అందుకే పై లక్షణాలన్నీ ఆడియో కనపడుతున్నాయి. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? జక్కేనన్నాడు, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. ఎందుకోసమో తెలుసా? ఇతడు తన ఇంటికి తెచ్చుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఈయన ఎవరో తెలుసా? అబ్రాహాం సంతానం. ఇప్పుడు ఎవరో మనం వాక్య ప్రకారంగా ఇప్పుడు ఎవరో మనం స్త్రీలుగా పోల్చుకుంటే, సంఘమును స్త్రీలుగా పోల్చుకుంటే ఏం చేయాలో తెలుసా? మనము స్త్రీలు ఏం చేయాలో తెలుసా? తన తండ్రి ఇంటిని, స్వజనులను మర్చిపెట్టు. స్వజనులను మర్చిపో, తండ్రి ఇంటిని మర్చిపోతేనే నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరతాడు. కోరిన వాడికి నీ సౌందర్యమును అప్పగించాలంటే ప్రియుడు పక్కకి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఉందే, మా నాన్నున్నాడే, అయ్యి బాబోయ్ నాకు వచ్చేస్తున్నారని చెప్పి ప్రియుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి జ్ఞాపకాలు వచ్చినాయి అనుకో, దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియుడింటికి వెళ్ళిన తర్వాత, ప్రియుడి ప్రక్షాళన చేరిన తర్వాత నీకు ఉండవలసిన జ్ఞాపకం ఒకటే. ఏం జ్ఞాపకం తెలుసా? అసలు నా భర్తకి ఏం కట్టుకుంటే ఇష్టపడతాడు, ఏం తింటే ఇష్టపడతాడు, ఏం వండితే ఇష్టపడతాడు, అసలు ఎలా ఉంటే ఇష్టపడతాడు, అసలు నా భర్త పక్క నేను ఎలా కూర్చోవాలి, ఎలా ఆయన ప్రేమను నేను పొందుకోవాలి, నా ప్రియుడికి నా ప్రేమను ఎలా పంచాలి, నా భర్తకు నేను ఎలా ప్రేమను పంచాలి అనే తపన నీలో ఉంటే ఆ ప్రియుడు మనస్సు నీకు అర్థమైపోయి భర్త దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్న ఉన్నాడు కదా, మొన్న మా నాన్న గుర్తుకొచ్చాడు, కల్లోకి వచ్చాడు, అందుకనే దిగులు. వెళ్దాం అనుకున్నాను, ఫ్రీ బస్సు లేక ఒక పూట వెళ్ళొచ్చానా, ఫ్రీ బస్సేగా. మరి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ఇంకప్పుడేనండి జ్ఞాపకం. వెళ్దాంలే, కంగారే ఉంది, 3 రోజులు అయింది, ఇటు 5 ఇటు 3 అటు 3 మధ్యలో గ్యాప్ వస్తుంది, కంగారే ఉంది, మీ నాన్న దగ్గర ఉంది కానీ అన్నాడు అనుకో. కాదు ఫ్రీ బస్సులే కదా. ఎంతలోకి? ఏలూరు దగ్గర నుంచి ఉయ్యూరు దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు చెప్పు? ఎంత? పొద్దున వెళ్తే సాయంత్రంకి వచ్చేది, మధ్యాహ్నానికి వెళ్తే గంటకు వచ్చేది. దీన్ని కూడా ఎందుకు? మా నాన్న గుర్తుకొచ్చాడు, మా నాన్న ఏదో ఇస్తానన్నాళ్లే, వెళ్ళొస్తాను ఒకసారి, మీ అమ్మకి ఏదో మాట చెప్పు. నువ్వు ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు చెప్పండి? విజయకుమార్ అన్నాడు అక్కడ. ఏం చెప్తాడు అక్కడ? ఏం చెప్తావు? ఇక ఏదో అంటుందో వెళ్ళేమో అంటాడు. ఇక ఆదురా ఇన్ని రోజులు అవుతుంది అంటదామా, కాదులేమో వెళ్ళరని, ఏమో ఫ్రీ బస్ అయ్యాక ఖర్చు ఏమందులే అంటాడు ఆయన కదా. ప్రియుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ జ్ఞాపకాలు ఉండకూడదు నీకు? అసలు తండ్రి ఇంటిని మర్చిపో. ఆత్మీయంగా తండ్రి ఇల్లు లోకం అయితే మన ప్రియుడు ఎవరో తెలుసా? పరలోకపు సంబంధం. తండ్రి ఇంటిని మర్చిపోవాలి. తండ్రి ఇంటితో బంధాలు, బంధుత్వాలు అన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు ఉన్న సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అన్ని విడిచిపెడితే మరిస్తేనే అక్కడికి వెళ్ళి ఆ ప్రియుడి దగ్గర నువ్వు కూర్చోగలవు, ఆ ప్రియుడి సంతోష పెట్టగలవు, ఆ ప్రియుడి యొక్క మమకారాన్ని మన్నను పొందుకోగలవు. ఈ యొక్క విడుదల నువ్వు కలిగి ఉంటేనే మధ్యాకాశంలో. హెబ్రీయులకు రాసిన పత్రికల 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు పోవుటకు మనస్సున్న ఎడల అతడికి వారు పోగలరు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగిద్దంట. ఎక్కడికి వెళ్ళడానికి? మా తలలపైకి ఎత్తండి. ఇస్తారక్క ఏముందో తెలుసా? ఏ దేశము నుండి వచ్చావో, ఎవరు ఎక్కడి నుంచి వచ్చావో ఆ ఇంటిని, ఆ చోటుని జ్ఞాపకం పెట్టుకుంటే మరలా వెళ్ళటానికి అవకాశం ఉండిద్దంట. వీలు కలిగిద్ది. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చామంటే లోకము నుండి దేవుని సంఘానికి వచ్చాం. దేవుని సంఘం నుండి మరలా లోకానికి వెళ్ళకూడదు మనం. ఎందుకోసం తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఏమంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికే వీలు.
ఈ వీలు కలగడానికి ఈ సమూహము, ఈ సమయం, ఈ కేటాయింపు, ఈ వాక్యం, ఈ పాటలు, ఈ ఆరాధన, ఈ సమస్తం అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానికి, ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళావనుకో, వెనక్కి తిరిగావనుకో, అక్కడికి వెళ్తానికి వీలు లేదు. ఇక అర్థమవుతుందండి? అక్కడికి వెళ్తానికి వీలు లేదు. ఇక అక్కడ అన్ని పోతావు. యేషూవ సంవత్సరం ఆ తర్వాత ఎంతగానో దుఃఖపడి మారు మనసు పొందడానికి ప్రయత్నించి అడిగి వేడుకున్నాడంట తండ్రి, మారు మనసు పొందడానికి ఒక్క అవకాశం. ఇక లేదు అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మారు మనసు పొందడానికి నువ్వు వెళ్ళడానికి ఇక అవకాశం. ఆగిపో మధ్యలో. అయ్యో కాదు, గేటు దగ్గర దాకా వెళ్తాను, గేటు దగ్గర దాకా వెళ్తాను. కుదరదు. గేటు దగ్గర లేదు, గేటు ముందు లేదు. అయ్యా కెరూబులు చూసి వస్తానయ్యా. అబ్బే అవకాశం ఎందుకు వస్తుందో తెలుసా? వీళ్ళందరి యొక్క సమయం అయిపోయిన తర్వాత అందరూ పెళ్లి విందులోకి వెళ్ళిపోతారు. అందరూ పెళ్లి విందులోకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. గేట్ దగ్గర గేట్ కీపర్ ఉండరు, ఏమండి సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్ ఉండు, రాసుకోడు, ఏమి ఉంటుంది. అందరూ పెళ్లి విందులో ఆనందపడుతుంటే నువ్వు వెళ్ళి ఏ మొహాలు చూసి వస్తావు? నువ్వు ఏ మొహం చూసి వస్తావు? ఎవరి మొహం చూసి వస్తావు? విడుదల పొందు సహోదరుడా, విడుదల పొందు సహోదరి. విమోచించబడిన వారి పరలోక పట్టణానికి చేరతారు. ఈ లోకపు బంధాలను, బంధుత్వాలను విడిచిపెట్టు. తండ్రి ఇంటిని మరువు. తండ్రి ఇంటిలో ఏముందో తెలుసా? తండ్రి ఇంటిలో ఏమి దాగుందో తెలుసా? లేయా తండ్రి ఇంటిని జ్ఞాపకాలు తెచ్చుకుంది. తండ్రి ఇంటి జ్ఞాపకాలు తెచ్చుకుంది. మార్గం మధ్యలో దుఃఖంతో చచ్చిపోయింది. క్షమించండి, రాహేల్ మార్గం మధ్యలో దుఃఖంతో చచ్చిపోయింది. తండ్రి ఇంటి జ్ఞాపకాలు తెచ్చుకుందండి. ఏం తెచ్చుకుంది? తండ్రి ఆరాధించు గృహ దేవతలను వెంట తెచ్చుకుంది. ఏంటో తెలుసా? ఏమంటే ఇంతవరకు తనకు పోషించి, తన ఆస్తిని పెంచి, సంతానాన్ని పెంచి, దుఃఖ సమయంలో, కన్నీటి సమయంలో మర్రపెట్టుకున్నప్పుడు కుమారునిచ్చి, మరలా నాకు కుమారుని ఇస్తాడని యేసేపుకు పేరు పెట్టి, యేసేపును పేరు పెట్టి పిలిచినటువంటి ఆ తల్లే ఏం చేసింది తెలుసా? తండ్రి ఇంటి జ్ఞాపకాలు వెంట తెచ్చుకుంది. అంతే. ఏమైపోయింది? స్వాచ్ఛము సంపాదించుకోకుండానే మార్గంలోనే అర్థమైపోయింది. నీ జీవితాలు తండ్రి ఇంటి జ్ఞాపకాలంటే అయ్యే. తండ్రి ఇంటి జ్ఞాపకాలంటే అవే తెచ్చుకొని మా తండ్రి వీటి వలన సంపాదించుకున్నాడు, మా తండ్రి వీటి వలన అభివృద్ధి పొందాడు, మా తండ్రి వీటి వలన వృద్ధిలోకి వచ్చాడు, మా తండ్రి ఆస్తి ఇంతవడానికి కాలం ఇదే అని చెప్పి గృహ దేవతలను వెంట తెచ్చుకుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది చెప్పు? ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సూచన ఉంది. అవన్నీ ఇప్పుడు చెప్తే టైం కుదరదు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సూచన ఉంది. ఈ సూచనలన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు సమయం అసలు మన బ్రతుకు వ్యర్థం. మనుషుడు ఒక్కొక్క గృహ దేవతను పెట్టుకొని, ఇదిగో నేను దేవుడిని వెంబడిస్తున్నాను, దేవుడి దగ్గరికి వెళుతున్నాను, నా తండ్రి ఇంటిని మరిచాను అనుకుంటున్నాడే కానీ తండ్రి ఇంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండిపోయి గృహ దేవతలు పెట్టుకున్నారు. జాగ్రత్త. తండ్రి ఇంటిని విడిచి వచ్చిన నీవు తండ్రి జ్ఞాపకాలను కూడా విడిచిపెట్టి రావాలి. తండ్రి ఆచారాలు కూడా విడిచిపెట్టి రావాలి. తండ్రి కట్టుబాట్లు కూడా విడిచిపెట్టి రావాలి. తండ్రి పద్ధతులు నీలో కనపడకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తం ఏం చేయాలి తెలుసా? నాలో మీరు అంటూ కట్టపడండి. అంతేగాని అది తెచ్చుకొని దీనివల్ల ఆశీర్వదించబడ్డారు, దీనివల్ల నేను మేలు పొందానని చెప్పి ఒకవేళ అనుకున్నావా? తీగ నాలో నుండి వేరైతే, యోహాను సువార్త 15 వచ్చి, నా నుండి వేరైన ఏ తీగ కూడా ఫలించదు. ఫలించాలంటే నాతో నీవు అంటు కట్టబడాలంటే ఏం చేయబడాలి తెలుసా? నీకు కోత ఉండాలి. క్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? కల్వరి శిలువలో తనకు గాయం కలిగించుకొని మనకు గాయం చేశాడు. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఆ గాయం చేసి ఆయనలో అంటు కట్టాడు. ఇప్పుడు అంటు కట్టిన తర్వాత ఏం చేయబడ్డది? బాప్తిస్మ క్రమం ద్వారా మనం ఏం చేయబడ్డాం తెలుసా? మన శరీరం, మన ఆత్మ గాయపరచబడి ఆ గాయం ద్వారా ఈ గాయం అంటు కట్టబడిన తర్వాత ఈ గాయంలో నుండి ఆ గాయంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయబడ్డాం తెలుసా? ఆయన స్వరూప్యం, ఆయన యొక్క లక్షణానికి మనము వచ్చాం. ఇంకా మనం ఈ గాయాలు చేసుకోకుండా దేవునితో అంటు కట్టబడ్డానని ఏమన్నా మనకు ఉందా? అంటుకట్టే ప్రక్రియ తెలుసు కదా. ఏమండి, అవతల అంటుకట్టబడే చెట్టుకును ఏమన్నా ఏం చేస్తారు? కోస్తారు, గాయపరుస్తారు. అది కండ బయట, అది యొక్క తెల్లటి పదార్థం కనపడేలాగా గాయపరుచి చెక్కుతారు. చెక్కేం చేస్తారు తెలుసా? ఈ చెక్కిన దానిని, ఈ చెక్కబడిన దానికి అంటుకట్టి, ఆ అంటుకట్టిన తర్వాత కొన్నాళ్ళు దాన్ని కాపాడు పోషిస్తారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయబడాలి? లోకంలో నుండి, పాపంలో నుండి, ఏమంటే లోక పద్ధతిలో నుండి ఈ బంధాలు తెగిపోయి ఈ లోకం ద్వారా వచ్చిన పాపాన్ని మనం ఒప్పుకొని క్షమాపణ పొంది ఈ కఠిన హృదయాన్ని బద్దలు కొట్టుకున్న తర్వాత క్రీస్తు కల్వరిలో మన కొరకు గాయపడిన ఆ గాయంలో మనం చొరబడితే ఆయనతో అంటు కట్టబడినట్లు.
అలా అంటుకట్టబడితే మనం ఎవరిలో నిలిచి ఉన్నట్లు? దేవునిలో నిలిచి. ఈ నిలిచిన కొమ్మ ఏం చేస్తే తెలుసా? ఈ నిలిచిన కొమ్మ ఏం చేస్తే తెలుసా? బహుగా ఫలించి, ఫలించడం కాదు, బహుగా ఫలించేది. ఎంతవరకు ఫలించేది? వృద్ధాప్యంలో వారు ముదిమి ప్రాయమందు క్రీస్తు గొప్ప దేవుని గొప్పతనాన్ని, ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రకటించుటకు ముదిమి ప్రాయమందు వారు చిగుర్చుదురు అన్న కీర్తన భాగం రాయబడినట్లుగా, కీర్తన భాగం రాయబడినట్లు వారు మృతిమి ప్రాయములో కూడా దేవుని యందు ఏ చెడుతనము లేదని ప్రచురము చేయు నిమిత్తము దేవుడు వారిని ఏం చేస్తున్నాడు తెలుసా? మృతిమి ప్రాయంలో కూడా చిగురించేటట్లుగా చేస్తున్నాడు. నేను ఒక ఆయన చూసా, 94 సంవత్సరాలు, నిత్యానందం గారి కంటే సన్నగా ఉన్నాడు, మంచి హైటు. ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. నిజంగా వదిలిపెడితే 3 గంటలు అనర్గళంగా మాట్లాడగలడు. మనిషి కింగులాగా ఉన్నాడు. 94 సంవత్సరాలు అంటే నేనే ఆశ్చర్యపోయి. నా పక్కనే కూర్చున్నాడు ఆయన. ప్యాంటు షర్ట్ వేసాడు, ఏమంటే మంచి హుషారుగా ఉన్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు. మామూలుగా కాదు, మైకి ఇస్తే వదిలిపెట్టట్లా, అసలు రిఫరెన్స్లతో పని లేకుండా వాక్యం ఆయన చెప్పేస్తున్నాడు. ఎంత అద్భుతం అనిపించింది. ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రచురము చేయ నిమిత్తము మృదిమి ప్రాయములో కూడా వారు చిగురించేటట్లుగా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఫలం ఉండాలంటే, ఫలాభివృద్ధి ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మర్చిపో. పాత జ్ఞాపకాలు, పాత పద్ధతి విడిచిపెట్టు. లోకం నుండి నీవు వేరుపరచబడి మనం ఏం చేయబడాలి తెలుసా? క్రీస్తులోనికి రావాలి. మనం అడవి ద్రాక్షావల్లిమి. ఏం చేయబడాలి తెలుసా? నిజమైన ద్రాక్షావల్లికి అడవి ఒలీవ మొక్కలము. సహజ సిద్ధంగా మనం ఎవరమో తెలుసా? అడవి ఒలీవ మొక్కలము. ఆయన ఎవరో తెలుసా? నిజమైన ఆయన ద్రాక్ష. ఆయనకు మనం అంటు కట్టబడాలి. ఆ ఒలీవ చెట్టుకు అంటు కట్టబడితే మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మోచించబడ్డాం అనుకుంటున్నాం, కానీ రాహీలులాగా మనం కూడా ఇంక వ్యర్థమైన వాటిని అలచలేస్తాం. అన్ని జ్ఞాపకం ఉన్నాయంటారా? ఉన్నాయా? సార్ తలెత్తి పైకి చెప్పండి. అన్ని జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు దాకా చెప్పిన మాట అన్ని జ్ఞాపకం ఉన్నాయా? ఈరోజు వాక్యం నాకు దేవుడు నాతో మాట్లాడండి అన్నవాళ్ళు ఒకసారి మీ చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందితోనే మాట్లాడాడు, అందరితో మాట్లాడా? అందరితో మాట్లాడు. కానీ ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు, చెవులున్నవాడే వింటాడు, ఆత్మ ఉన్నవాడే గ్రహిస్తాడు.